వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని లా అండ్ ఆర్డర్ డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు సూచించారు. ఈ రోజు నాటికి 628 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. గతంలో కూడా మనం ఇదే విధంగా చాలావి రికవర్ చేశాము. వాటన్నిటినీ కలుపుకుంటే టోటల్గా ఇప్పటికీ 5240 పలు దఫాలుగా మనం వాటిని చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి 628 మొబైల్స్లో కాస్ట్లీ ఫోన్స్ ఉన్నాయి, మీడియం రేంజ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకా మొబైల్ అండ్ IMEI నెంబర్స్ ప్రకారంగా ఆయా మొబైల్స్ని ఐడెంటిఫై చేసి వారికి ఇప్పుడు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. తదుపరి ఈ మొబైల్స్ రికవరీ జరిగిన దాన్ని బట్టి ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారు, ఎవరి దగ్గర కొన్నారా, లేకపోతే రిపీటెడ్గా ఎవరైనా అఫెండర్ చేస్తున్నారనే దాని మీద కూడా మనం సర్వేలెన్స్ టేకప్ చేస్తున్నాము. అది ఒక డాటా రన్ చేసి రిపీటెడ్గా ఈ మొబైల్స్ని మనం ఎవరి నుంచి రికవర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం అనేది కూడా చట్టపరంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైనా తెలియక ఈ మొబైల్స్ వేరే వాళ్ళ దగ్గర కొనేసి ఉంటే మాత్రము అది జెన్యూన్ అనేది మనకి ఇన్వెస్టిగేషన్లు తేలిన తర్వాత ఫర్దర్గా మనం యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఆటో నగర్కి వెళ్ళాలన్నా, నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళాలన్నా కూడా చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. దీన్ని అధిగమించాలి అని చెప్పని దీంతోపాటు ఒక 30,000 మందికి 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నున్న కానీ, సూరంపల్లి కానీ, కొండపావులూరు కానీ, వెదురుపు కానీ, అలాగే ఇంకా ఇటుపక్క కొత్త సెకండ్ ఫేజ్లో కొన్ని ఊళ్ళు ఉన్నాయి, జీ కొండూరు, కౌలూరు. ఈ 23,000 మంది ఇళ్ల కట్టుకున్న తర్వాత రాకపోకలు సరళతరం కావాలని, సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక బస్ స్టాండ్ ఉంటే మనకి బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి పనుల నిమిత్తం వారందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేటటువంటి ప్రాంతాలకి ఇక్కడి నుంచి బస్సులు నడపాలి అని చెప్పని ఈరోజు ఆర్టీసీని సంప్రదించి నగరపాలక సంస్థ సంబంధించినటువంటి 2 ఎకరాల ల్యాండ్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే 5 కోట్లు ఫస్ట్ మంజూరు చేసి ప్రాథమికంగా 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 2 కోట్లతో ఈ బస్ స్టాండ్లో ఒక 5 ప్లాట్ఫామ్స్ వస్తాయి. అలాగే ఇంకా కొంత ల్యాండ్ కావాలి, డిపో కూడా రావాలని, తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొత్తగా నగరాల్లో పొల్యూషన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొన్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ విజయవాడ నగరం మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎదురుకుండా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలబడి ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. గతంలో 5 సంవత్సరాలు ఉన్నారు. విజయవాడ LBS లోని నగరపాలక సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాన్ని గతంలో పార్కు కోసం కేటాయించారని, అయితే ఆ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని CPM నేత బాబురావు ఆరోపించారు. ఎన్నికలు 5 ఏళ్ళు అయ్యి ఇంకా దిగిపోవటానికి 4 రోజులు టైం ఉండగా మీకు ఇవాళ పట్టాలని హడావుడి చేస్తున్నారు. 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడాల? నిజంగా మీరు ఇచ్చే పట్టాలు ఉత్తిత్తి పట్టాలయ్యి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కాగితాల్లోనే ఉన్నాయి. ఏమని? దాని మీద అంటే ఇళ్ల మీద 10 ఏళ్ళకి హక్కు వస్తుందంట. 10 ఏళ్ల తర్వాత ఎవరేం చెప్తారు? ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి, 50 ఏళ్ళ నుంచి ఉంటా ఉంటే ఆ ఇంటికి పట్టాలు ఇవ్వటానికి మీకేమొచ్చింది ప్రభుత్వానికి అడ్డం? ఇప్పుడు మేము భానునగర్లో ఉన్నాం. ఈ భానునగర్లో ఇంతవరకు ఒక్కరికి పట్టాలు ఇచ్చిన పాపాను పోలా. ఒకరోజు కాదు, 40-50 ఏళ్ల నుంచి కాపురం ఉంటా అంటే ఇవ్వలా. మేమందరికీ పట్టాలు ఇచ్చేసామని గొప్పలు చెప్తున్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరికైనా పట్టా ఇచ్చారా? మల్లాది విష్ణు గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. పట్టా ఎవరికైనా ఇచ్చారా? ఇవాళ వచ్చి మీరు హడావుడి చేయటం, అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి కాదు. అద్దెలు కొన్న వాళ్ళకి పట్టాలంటున్నారు. ఇప్పుడు మేము ఎక్కడో ఇచ్చామని అసలు ఇంతవరకు స్థలం చూపించలా. ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పి లాభమే ఉంది. దాంతోపాటుగా ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఉన్నాయి, విజయవాడలో ఎన్ని ఉన్నాయి? కట్టక 2 కట్టారు. అది ఎందుకు ప్రయోజనం తక్కువ. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాసును బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కాంటాక్ట్ సిబ్బంది కలిశారు. హెల్త్ ఎస్టేట్లో దాదాపు
1400 మంది హెల్త్ అసిస్టెంట్లు రెగ్యులైజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మా నియోజకవర్గం నుంచి 32 మంది రెగ్యులైజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. దానికి మరి అదంతా కూడా రేపు సైనికుల్లాగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం కోసం కృషి చేస్తారు. ప్రతి ఒక్క కుటుంబం, మా దగ్గర 32 కుటుంబాలు ఈరోజు వారు రెగ్యులైజ్ అవటం మాకు సంతోషంగా ఉంది. వారికి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ఈ కుటుంబాలన్నీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దాన్ని, 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి దాన్ని వారు ఒక జీవో ద్వారా, ఈ యొక్క 31 జీవోల ద్వారా వారు రెగ్యులైజ్ చేశారు. వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఇంకా ముందు చాలా మందిని రెగ్యులైజ్ చేస్తాం. అన్ని విషయాల్లో కూడా ఆయన గారికి చేదోడు బాదుడుగా ఉండి ఈరోజు పేదల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయటమే మా లక్ష్యం. తిరువూరు నియోజకవర్గంలో మరి అదే విజయవాడ పార్లమెంట్ సభ్యులు నాని గారు కానివ్వండి, మరి ఈరోజు నేను కానివ్వండి, అత్యధిక మెజార్టీతో ఇక్కడ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తిరువూరు తాజా ఎమ్మెల్యే కె రక్షణ నిధి అన్నారు. 2013లో 14కి రావడం జరిగింది విజయవాడలో. వచ్చిన తర్వాత మరి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నియోజకవర్గం ఏ రకంగా ఉందో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. మరి రాగానే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. మరి ఆ ఎలక్షన్లో కూడా మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 20 సెగ్మెంట్లకి కౌన్సిలర్లు 6 గెలపడం జరిగింది. మరి ఆ రకమైన పరిస్థితుల్లో తిరుగు రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత క్యాడర్ అందరూ కూడా నియోజకవర్గంలో తయారు చేసి ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క కౌన్సిలర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగనన్న గారి పేరు చెప్పి పార్టీలో కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మండలాల్లో కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో 4 మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది. ఒక మండలం పెసరపేట మండలం ఎంపీపీ తప్ప 3 మండలాలు ఓడిపోయాం. మరి మున్సిపాలిటీ ఓడిపోయాం. అయినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి దమ్ముగా ధైర్యంగా క్యాడర్ని నా సైన్యంగా తయారు చేసుకుని 2014లో మరి రాష్ట్రం అంతా కూడా టీడీపీ గెలిచినప్పుడు కూడా తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తల సహకారం, మా నాయకుల సహకారంతో బ్రహ్మాండంగా కష్టపడి మరి ఇక్కడ గెలవడం కూడా జరిగింది. తరతరాలుగా కులం పేరుతో విపక్షను ఎదుర్కొంటూనైనా 100 భాషల పట్ల విపక్షను అరికట్టడం కోసం జగన్ ప్రభుత్వం జీవో తీసుకురావడం ఆనందంగా ఉందని ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేత దస్తగిరి హర్షం వ్యక్తం చేశారు. దానికి ఒకే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే సామాజిక న్యాయంలో అంబేద్కర్ గారు కావచ్చు, పెరియార్ గారు కావచ్చు, జ్యోతిరావు పూలే గారిని కూడా మించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు కూడా కులం పేరు కూడా బయటికి రానటువంటి నూరు భాష కమ్యూనిటీకి సంబంధించి కూడా దాదాపు 20 ఏళ్ళగా కూడా మా కమ్యూనిటీకి సంబంధించి కూడా కులాల పేరుతో విమర్శలు చేసి తిట్లు తిట్టేటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దాదాపు ఈ తరహా జీవో కోసం మేము 20 ఏళ్ళు కూడా ఫైట్ చేసాము. గతంలో అనేక మంది కూడా సత్తార్ సాబ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, మా కమ్యూనిటీలో పెద్దలు, గిద్దలూరులో ఉన్నటువంటి కాసిం సార్ గారు కావచ్చు, బాపట్లలో ఉన్నటువంటి కాసిం మాస్టర్, ఇలా చాలామంది పెద్దలు ఎంతోమంది కూడా ఫైట్ చేసినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు కూడా ఫైట్ చేశారు. కానీ ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీదా ఒక అసోసియేషన్ పెట్టినటువంటి రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే గతంలో నాయబ్రాహ్మణులకు రజకులకు ఇచ్చిన తరహాలోనే ఒక జీవోని ఇచ్చింది. ఆ జీవో సారాంశం ఏదైతే ఇంతకుముందు మమ్మల్ని మా కమ్యూనిటీకి సంబంధించి కూడా నూరు భాషా కమ్యూనిటీని దూదేకులు కావచ్చు, లదాఫు, పింజార్ ఇలా ప్రాంతాల వారీగా పిలిచేవాళ్ళు. కానీ అవి వాస్తవానికి చాలా మంచి పేర్లైనప్పటికీ కూడా వాటిని తిట్లుగా, విమర్శలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా మాకు కొన్ని సందర్భాల్లో సమాజంలో కూడా తోటి సోదరులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి. దీంతోపాటు సినిమాల్లో కూడా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే మన సోదరులు బ్రాహ్మణ వేషధారణలో ఉన్నటువంటి వారి మాటల్లో కూడా పింజారి మొహం, పింజారి వెధవ ఇలాంటి అబ్యూజ్డ్గా మా మనసును బాధపరిచే విధంగా కూడా ఈ పదాలను ఉపయోగించేవారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాలకు సంబంధించిన కూడా దీనిపైన యాక్ట్ తేవాలని కోరాం. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.